హలో అండి అందరికీ. సో నిఫ్టీ మార్కెట్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది ఈరోజు. ఇప్పుడు నేను 5 o'clockకి రికార్డ్ చేస్తున్నాను. సో ఈరోజు పోస్ట్ అనాలిసిస్ మార్కెట్లో ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉండే ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లైక్ దిస్ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు యాడ్ సమ్ వాల్యూ టు వాట్ ఎవర్ నాలెడ్జ్ యూ హ్యావ్. సో నేను ఇక్కడ సిపిఆర్ అండ్ ఈఎంఏస్ అండ్ అఫ్ కోర్స్ ప్రైస్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవన్నీ యూజ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనము ఫస్ట్ ఇండికేటర్స్ ఆన్ చేసుకుందాము. సో ఇది మనకి సిపిఆర్ ఇండికేటర్. సో ఇది వచ్చి ప్రీవియస్ డే హై అండ్ ఈ ఆరెంజ్ లైన్స్ వచ్చి ప్రీవియస్ డే హై అండ్ లో. సో ఇది R1, ఇది S1, ఓకే, ఇది S2 అండ్ ఇవి సెంట్రల్ సిపిఆర్. ఇది 3 minutes, ఇది 3 minutes అండ్ ఇది 5 minutes టైం ఫ్రేమ్ అనమాట. ఇది 3 minutes, ఇది 5 minutes టైం ఫ్రేమ్. సో మార్కెట్ ఓపెన్ అవ్వడం కొంచెం గ్యాప్తో ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దో సపోర్ట్ కింద ఓపెన్ అయ్యింది, కాకపోతే అది బేర్స్ కంట్రోల్లో లేరు కాబట్టి అది సస్టైన్ అవ్వలేకపోయింది. బేర్స్ అయినా కూడా ట్రై చేశారు. మీరు ఈ సెకండ్ క్యాండిల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. బేర్స్ కంట్రోల్ తీసుకోవడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు ఎక్కడ సక్సెస్ అవ్వలేకపోయారు. బేర్స్ అంటే బుల్స్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఈ జోన్లో బుల్స్ స్ట్రాంగ్ ఉన్నారనమాట. సో అందుకని బుల్స్ ఎందుకు స్ట్రాంగ్ ఉన్నారు అంటే ఏమి ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అని చెప్పేసి చెక్ చేస్తే మనము ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనమాట ఇది. సో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. సో అందుకే మార్కెట్ దీని కిందకి వెళ్ళలేకపోయింది. ఈ జోన్ కింద ప్రైస్ క్లోజ్ అవ్వలేకపోయింది. ఇది మ్యాక్సిమం ఇక్కడ దాకానే ప్రైస్ వచ్చింది. మీరు చూడండి ఎగ్జాక్ట్గా విక్ వచ్చి ఎక్కడ టచ్ అయ్యేసి రిజెక్షన్ ఇచ్చిందో అనేది. సో ఇది స్ట్రాంగ్ జోన్ అనమాట. సో జోన్ పైననే ప్రైస్ అనేది సస్టైన్ అవ్వగలిగింది, కానీ ప్రైస్ కిందకి వెళ్ళలేకపోయింది. సో 3 minutes, 5 minutes ఈ రెండు టైం ఫ్రేమ్స్ ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్స్. మనం 15 minutesలో కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ 15 minutes అనేది మనం జస్ట్ డైరెక్షన్ కోసం, ఒక డబుల్ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం 15 minutes లేదా 1 hour, కొంతమంది 1 hourలో కూడా చెక్ చేస్తారు. బట్ నేను అంత ప్రిఫర్ చేయను, ఎందుకంటే మనం చేసేది ఇంట్రాడే కాబట్టి. సో మనకు అంత 1 hourలో అనాలిసిస్ చేసే అంత టైం మనకి ఉండదు, బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 6.5 hours కాబట్టి మార్కెట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు 3 minutes, 5 minutesలో 3 minutesలో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 5 minutesలో మనం ప్రాపర్గా అనాలిసిస్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని 3 minutesలో మనము ఎంటర్ అవ్వచ్చు. సో ఇది బెటర్ అనమాట. సో అందుకే నేను ఇక్కడ 5 minutes చూపిస్తున్నాను. సారీ, ఇది 15 minutes అనుకుంటా. ఇది 5 minutes చూపిస్తున్నాను అండ్ 3 minutes చూపిస్తున్నాను. సో ఇక్కడ స్టార్టింగే మనకి నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇనిషియల్ బ్యాలెన్స్ గురించి. ఒక 1 hour, ఫస్ట్ 1 hour ఇనిషియల్ బ్యాలెన్స్ అనమాట. సో 615 ఇది ఫస్ట్ 1 hour ఇనిషియల్ బ్యాలెన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీని హై కానీ దీని లో కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఫస్ట్ 1 hour ఇనిషియల్ బ్యాలెన్స్ని నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. ఎందుకంటే దీనిపైన ప్రైస్ ఒకవేళ ఈ జోన్ని క్రాస్ అయ్యి పైన కానీ, ఒకవేళ ఈ జోన్ హైలో కానీ ఈ జోన్ లోలో కానీ ప్రైస్ కనుక క్లోజ్ అయితే, ఆ క్లోజర్ బట్టి అంటే అది ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇప్పుడు ప్రైస్ క్లోజ్ అయింది అంటే దట్ డజంట్ మీన్ అది ఇంకా పైకే వెళ్తుంది అని కాదు. మనం అది ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అనేది చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఈ క్యాండిల్ చూస్తే, రెడ్ తీసుకోవాలా, ఆరెంజ్ తీసుకుంటాను. ఇప్పుడు మీరు ఈ క్యాండిల్ కనుక మీరు చూస్తే ఇది చాలా స్ట్రాంగ్ ఉంది క్యాండిల్ ఇది. ఓకే, ఈ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఓకే మనకి ఓకే కొంచెం కన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే ఇది క్యాండిల్ క్లోజ్ ఉంది అని చెప్పేసి. అండ్ 15 minutesలో కూడా మీరు చూస్తే, 5 minutesలో కూడా మీరు చూస్తే ఎక్కడ నుంచి మనకి ఇనిషియల్ బ్యాలెన్స్ స్టార్ట్ అయింది అంటే ఇక్కడ నుంచి 10-15 అంటే ఇక్కడ దాకా అనమాట. సో ఈ క్యాండిల్ దాకా. ఓకే, సో ఈ జోన్ అనమాట. సో ఇది 3 minutes, ఇది 5 minutes కదా. సో ఇక్కడ ఈ 3 minutesలో ఆల్రెడీ క్లోజర్ వచ్చింది, మనకి ఇక్కడ రాలేదు. సో ఇక్కడ ఈ 10:25కి మనకి కన్ఫర్మేషన్ అనేది వచ్చిందనమాట.
అండ్ మోర్ ఓవర్ మీరు చూసుకుంటే ఇక్కడ ఎఫ్విజీ కూడా ఉంది కింద. సిపిఆర్లో కానీ ఐసిటీ, నేను ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను ఐసిటీ గురించి. ఐసిటీ అంటే ఇన్నర్ సర్కిల్ ట్రేడర్ అండి, ఆయన ఒక యూట్యూబర్. సో ఆయననే మనకి ఎస్ఎంసి అండ్ ఐసిటీ ఆయననే ఇంట్రొడ్యూస్ చేశారు పబ్లిక్కి. సో ఆయన దాని ఇన్నోవేటర్ అని చెప్పొచ్చు, లేకపోతే ఓనర్ అని చెప్పొచ్చు. సో ఆయన్నే ఇన్వెంట్ చేశారు దాన్ని. సో కొంతమంది ఐసిటీ కాన్సెప్ట్స్ కూడా ప్రైస్ యాక్షన్లోకి, ఇండికేటర్లోకి తీసుకొస్తారు. సో నేను కూడా అందులో ఒక మెంబర్ని. నేను ఎంట్రీ తీసుకునేటప్పుడు ఏమన్నా ఎఫ్ఈజీస్ ఉన్నాయా, ఏమన్నా ఓబీ అంటే ఆర్డర్ బ్లాక్, ఎఫ్ఈజీ అంటే ఫేర్ వాల్యూ గ్యాప్స్ అనమాట. సో ఆ ఫేర్ వాల్యూ గ్యాప్స్ అంటే ఇప్పుడు ఈ 3 క్యాండిల్స్లో, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఈ 3 క్యాండిల్స్లో మధ్యలో ఉన్న గ్యాప్స్ ఉన్నాయి కదా, దీన్ని నేను ఎఫ్ఈజీ అంటాను. సో ఈ ఎఫ్ఈజీస్ ఏమన్నా ఉన్నాయా, ఓబీస్ ఏమన్నా ఉన్నాయా, అలాగే దాంతో పాటు నేను జోన్స్ కూడా చెక్ చేస్తాను. సో ఇవన్నీ చెక్ చేసే తీసుకుంటాను. సో ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ వచ్చింది 3 minutesలో, అండ్ 5 minutesలో కూడా ఈ క్యాండిల్లో కన్ఫర్మేషన్ వచ్చింది. సో మనకి ఎఫ్ఈజీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి ఎంట్రీ తీసుకునే ముందు. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి ఎంట్రీ తీసుకునే జోన్ అనమాట. ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది, అట్లనే ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది. ఇది ఒక చిన్న ఎఫ్ఈజీ, కాకపోతే దీన్ని మనము కన్సిడర్ చేయడానికి ఉండదు. ఇది మనం ఇగ్నోర్ చేయొచ్చు, కానీ ఇది ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, ఈ ఎఫ్విజీకి పైన క్లోజ్ అవ్వలేదు ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో, ఇది ఈ గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అవ్వలేదు, జస్ట్ విక్ మాత్రమే వచ్చింది. సో మనము దీన్ని కన్సిడర్ చేయము. ఇక్కడ మాత్రము మనకి చూడొచ్చు, ఇది దో ఈ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయినా నెక్స్ట్ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి మైట్ బి మనం అంటే నాట్ మైట్ బి, సో ఈ జోన్ని మనం కన్సిడర్ చేసి ఈ జోన్లకు ఒకవేళ ప్రైస్ వస్తే మనం ఇక్కడ నుంచి ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఇది 3 minutesలో కూడా చూసినట్టయితే ఇక్కడ ఉంది ఒక ఎఫ్విజీ, ఒక చిన్న ఎఫ్విజీ ఉంది. సో ఈ ఎఫ్విజీని టచ్ అయినా మనము ఎంట్రీ తీసుకోవచ్చు, లేదు అని అంటే ఇక్కడ ఇంకొక ఎఫ్విజీ ఉంది. ఓకే, సో ఇక్కడ వరకు ప్రైస్ రాలేదు, మన ఫస్ట్ ఎంట్రీ ఇక్కడే అవుతుంది. ఓకే, మనం సెకండ్ ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. అప్పుడు మన ఎస్ఎల్ అనేది చాలా చిన్నగా అవుతుంది. ఇక్కడ మనం ఎస్ఎల్ పెట్టుకోవచ్చు, లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ, లేదు అంటే మోస్ట్లీ ప్రైస్ ఇక్కడ వరకు రాదు. సరే ఓకే, ఇక్కడ వరకు మనము అనుకున్నా కూడా ఈ 3 SLsని తీసుకున్నా, ఇది 3 SLsని కన్సిడర్ చేయొచ్చు. బట్ నేనైతే మోస్ట్లీ ఇదే ఎస్ఎల్ కన్సిడర్ చేస్తాను, ఎందుకంటే మనం చేసేది ఆప్షన్స్ ఫారెక్స్ మార్కెట్లో అని అంటే మనం కొంచెం పెద్దగా ఎస్ఎల్ పెట్టుకున్నా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఆప్షన్స్ మార్కెట్ కాబట్టి డీకే ఉంటుంది, అండ్ మనం ప్రీమియం చార్ట్స్ని కూడా చూసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి వస్తుంది. సో నేను ఇక్కడ మాత్రం కేవలం నేను ఓన్లీ ఈ స్పాట్ చార్ట్ని చూసి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఇక్కడ మనము ప్రీమియం చార్ట్స్లో కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు, బట్ ప్రీమియం చార్ట్లో మనకి చాలా ఎక్కువ డేటా అనేది ఉండదు. ఒక 2-3 ఇప్పుడు నేను ఇది ఐసిటీ కాన్సెప్ట్స్తోని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. సో దానికి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ డేటా అవసరం ఉంటుంది. మనకి ప్రీమియం చార్ట్లో అంత డేటా దొరకదు కాబట్టి దాంట్లో అనాలిసిస్ చేయకుండా మనం దీంట్లో అనాలిసిస్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి ఇక్కడ అనాలిసిస్ చేస్తున్నాము. సో మనము ఇక్కడ ఇప్పుడు ఈ ఎఫ్ఈజీ అంటే ఇక్కడ ఇది టచ్ అయింది, ఈ క్యాండిల్ టచ్ అయింది. సో మన ఎంట్రీ వచ్చేసేసి ఇక్కడ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనము ప్రీవియస్ డే లో మీద కూడా క్లోజ్ అయ్యాం, ఓపెన్ అయ్యాం, ప్రైస్ క్లోజ్ అయిందనమాట. సో క్లోజ్ అయింది కాబట్టి ప్రీవియస్ డే లో మీద క్లోజ్ అయింది. అంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ జోన్ ఉండే కదా, ఆ జోన్ని క్రాస్ చేసి వచ్చి ప్రైస్ స్ట్రాంగ్గా వచ్చి దీని పైన క్లోజ్ అయింది, జోన్ పైన. ఇనిషియల్ బ్యాలెన్స్ క్లోజ్ అయింది, ఇనిషియల్ బ్యాలెన్స్ హై పైన క్లోజ్ అయింది, ప్రీవియస్ డే లో పైన క్లోజ్ అయింది కన్సాలిడేషన్ తర్వాత. ఓకే, అండ్ ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ జోన్ తర్వాత అక్కడ కన్సాలిడేట్ అయ్యి అది ఆ జోన్ పైన క్లోజ్ అయింది. సో ఈ అన్ని కన్ఫర్మేషన్స్తోని మనకి ఐడియా వస్తుంది, ఓకే ఇది మైట్ బి మనము ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఎంటర్ అవుతే మనము 1:2కి మనం టార్గెట్ చేయవచ్చు. బట్ సో ఒకవేళ మనం 3 minutesలో వెళ్తే ఇది ఇక్కడే మ్యాక్సిమము. సో ఇక్కడ సిపిఆర్ ఉంది కాబట్టి మనము
ఈ సిపిఆర్ దగ్గర మనం అంటే ఇప్పుడు నేను 1:2 ఇక్కడ పెట్టొచ్చు. కాకపోతే మనం సిపిఆర్ దగ్గర ప్రైస్ యాక్షన్ ఎట్లా జరుగుతుంది అనేది మనం చూడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సిపిఆర్ అనేది ఇది స్ట్రాంగ్, ఇప్పుడు ఇక్కడ ప్రైస్ సిపిఆర్ కన్నా సిపిఆర్కి కింద ఉంది కాబట్టి ఈ సిపిఆర్ అనేది ఇది రెసిస్టెన్స్ లాగా మనకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. సో అందుకే మనం ఇక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ని చూసుకొని అప్పుడు మనం ఎంతసేపు హోల్డ్ చేయాలి అని చెప్పేసి మనం చూసుకోవాలన్నమాట. సో మన ఎంట్రీ వచ్చేసేసి ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. ఓకే, మన ఎంట్రీ ఇక్కడ మనము కావాలంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఎఫ్విజీ వరకు మనము ఎస్ఎల్ పెట్టుకొని ఇక్కడ వరకు మనకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ సిపిఆర్ టచ్ అయ్యే వరకు. సో మనకి 1:5 వస్తుంది అనమాట, 1:1.5. ఓకే, సో ఇది ఒక ఆపర్చునిటీ ఉండే. సో దీని తర్వాత ప్రైస్ అనేది సిపిఆర్ లోపలికి వెళ్ళింది, బట్ సిపిఆర్ పైన క్లోజ్ అంటే సిపిఆర్ బయట క్లోజ్ అవుతుందా? ఇప్పుడు ఇది ఉంది, ఇది టాప్ సిపిఆర్, ఇది బాటమ్ సిపిఆర్, ఇది సెంట్రల్ సిపిఆర్. సో టాప్ సిపిఆర్ పైన క్లోజ్ అవుతుందా? క్లోజ్ అయిన తర్వాత సస్టైన్ అవ్వగలుగుతుందా? క్లోజ్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, క్లోజ్ అవ్వడం కూడా ఇంపార్టెంటే, బట్ ఎట్ ద సేమ్ టైం క్లోజ్ అయిన తర్వాత మనకి వచ్చే కన్ఫర్మేషన్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజింగ్ ఇచ్చింది, బట్ ఇది సస్టైన్ అవ్వకుండా నెక్స్ట్ ఇమీడియట్గా రెడ్ క్యాండిల్ ఇచ్చింది. సో ఈ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ఎంతసేపు సస్టైన్ అవుతుంది, నెక్స్ట్ క్యాండిల్లో ఇది సస్టైన్ అవుతుందా అవ్వదా, ఆ స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బట్టే మనము ఫేక్ మూవ్స్ నుంచి మనము ఎస్కేప్ అవ్వచ్చు. లేదు మనము బ్లైండ్గా ఇది ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది, అది స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఉంది, ఇది ఆల్మోస్ట్ మొరబోజు క్యాండిల్ టైప్లో ఉంది. మొరబోజు క్యాండిల్ అంటే విక్ లేకపోవడం. ఇది చూడొచ్చు మీరు, ఇక్కడ ఇగ్నోరబుల్ విక్ ఉంది. ఓకే, ఇక్కడ ఇగ్నోరబుల్ విక్ ఉంది. సో మనము అనుకోవచ్చు ఇది చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కాబట్టి మనము మైట్ బి సిపిఆర్ పైన ప్రైస్ క్లోజ్ అయింది కాబట్టి సో మనము ఇంకా నెక్స్ట్ బుల్లిష్ మూవ్ కోసం అని చూడొచ్చు అని చెప్పేసి, అట్లీస్ట్ ఈ జోన్ వరకు చూడొచ్చు అని. కాకపోతే అది సస్టైన్ అవుతే అప్పుడు మనము నెక్స్ట్ జోన్ కోసం అని, అంటే ఇక్కడ ఉంది R1 కాబట్టి ఈ R1 వరకు మనము ఒక బై ప్లాన్ చేయొచ్చు. కానీ ఇక్కడ సస్టైన్ అవ్వలేదు. ఓకే, సస్టైన్ అవ్వకుండా మళ్ళీ సిపిఆర్ బయట క్లోజ్ అయ్యి మళ్ళీ వచ్చి నెక్స్ట్ 2 క్యాండిల్సే బేరిష్ కంట్రోల్లోకి వచ్చి సిపిఆర్ లోపల క్లోజ్ అయ్యాయి. సో దీంట్లో స్ట్రెంగ్త్ లేదు అని అర్థమైంది. సో ఇప్పుడు మనము ఇంకొంచెం సేపు ప్రైస్ యాక్షన్ కోసం వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ క్యాండిల్ని చూడొచ్చు. ఇది ప్యూర్ రిజెక్షన్ క్యాండిల్. ఇప్పుడు మీరు అడగచ్చు, ఈ క్యాండిల్ని చూసిన తర్వాత మీరు తీసేసుకోవచ్చు కదా పైకి అని చెప్పేసి. నేను ఇందాక చెప్పిన పాయింటే మళ్ళీ చెప్తున్నాను. క్లోజ్ అయిన తర్వాత మనము నెక్స్ట్ క్యాండిల్ సస్టైన్ అవుతుందా లేదా అనేది వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది ఈ క్యాండిల్ ఎట్లా ఫామ్ అయ్యి ఉంటుంది తెలుసా? సో ఇప్పుడు ఈ ఫస్ట్ 1 మినిట్ చూస్తే, నేను ఇక్కడ 1 మినిట్ ఇది ఓపెన్ చేద్దాం ఆగండి. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్లో సిపిఆర్ పైన క్లోజ్ అయింది. ఓకే, అండ్ ఈ క్యాండిల్ని చూడండి, ఇది ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ప్రైస్. సో దీన్ని చూసి ఏమనుకుంటారు, ఇప్పుడు రీటైలర్స్ ఏమనుకుంటారు, ఓకే ఇది ప్రైస్ సిపిఆర్ బయట క్లోజ్ అయ్యింది, బట్ స్టిల్ అది లోపలికి వచ్చి అంటే బుల్లిష్ మూవ్స్ బుల్స్ కంట్రోల్లో లేకపోవడం వల్ల బేర్స్ కంట్రోల్లో తీసుకున్నారు అండ్ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ బుల్స్ కంట్రోల్లోకి వచ్చారు. సో ఇప్పుడు ఇది బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు అని అనుకుంటారు. ఇది 1 మినిట్లో. సో నేను అందుకే అంటాను 1 మినిట్లో చాలా కేయాస్ ఉంటుంది. సో మనము 1 మినిట్ కన్ఫర్మేషన్స్ పైన మనం రిలే అవ్వలేము. సో అందుకే మినిమం 3 మినిట్స్ అన్నా ఉండాలి. ఈ 3 మినిట్స్లో మీరు చూడండి, ఇక్కడ ప్రైస్ క్లోజ్ అయింది బట్ వెరీ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. అందుకే అంటారు ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎవరన్నా కూడా క్యాండిల్ క్లోజర్ వరకు వెయిట్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ క్యాండిల్ ఫస్ట్ 1 మినిట్ టు 2 మినిట్స్ చూస్తుంటే ఇది పైకి వెళ్తుంది ప్రైస్ అనేది. బుల్స్ స్ట్రాంగ్ కంట్రోల్లో ఉన్నారు అనుకొని మనం బుల్లిష్ ట్రేడ్ తీసుకుంటాము, తప్పకుండా ఎస్ఎల్ఓ హిట్ అయిందనమాట ఇక్కడ. సో అందుకే ప్రైస్ క్లోజ్ వరకు వెయిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్లోజ్ అయినా కన్ఫర్మేషన్ లేదు, అంటే సస్టైన్ అవ్వలేదు. సస్టైన్ అవ్వనందుకు మనము ఇది ప్యూర్ రిజెక్షన్ క్యాండిల్.
ఇది ప్యూర్ రిజెక్షన్ క్యాండిల్. అండ్ దీని తర్వాత క్యాండిల్స్ కూడా మీరు చూడొచ్చు, మనకి కంటిన్యూస్గా బేరిష్ క్యాండిల్సే వచ్చాయి. ఓకే, సో మనము ఇక్కడ ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఇక్కడ ఈ ఎఫ్విజీ వరకు మనము, నేను మార్క్ చేస్తాను ఇక్కడ ఈ ఎఫ్విజీ ఇంతవరకు మన ఎస్ఎల్ పెట్టుకొని మనము టార్గెట్ 1:1.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. మనకి దీంట్లో ఒక 10 to 15 పాయింట్స్ వరకు వస్తుంది. దీంట్లో ప్రీమియం చార్ట్లో చెప్తున్నాను నేను. ప్రీమియం చార్ట్లో దీంట్లో 15 పాయింట్స్ రావచ్చు. దీంట్లో అయితే ప్రీమియం చార్ట్లో మోస్ట్లీ ఒక మైట్ బి నేనైతే ఒక 20 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మినిమం ఒక 20 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది కూడా దీంట్లో కూడా నేను ఒక అట్లీస్ట్ ఒక 12 to 15 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 12 to 15 పాయింట్స్ తీసుకొని బయటికి వచ్చేసేయచ్చు. సో మీకు మీరు ఒకవేళ అంటే ఇప్పుడు 12 to 15 పాయింట్స్లో ఏమొస్తుంది అని మీకు అనిపించవచ్చు, బట్ దట్స్ అ వెరీ బిగ్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు మీకు సింగిల్ లాట్తో చేస్తే మీకు 10 పాయింట్స్కి 650 వస్తుంది మీకు, ఎందుకంటే 65 ఉంది కాబట్టి లాట్ సైజ్. సో మీకు దగ్గర మీకు 1000 రూపీస్ వరకు రావచ్చు ఇక్కడ. సో మీకు అనిపించవచ్చు ఆ 1000 నేనా అని చెప్పేసి. కాకపోతే మీరు లాట్ సైజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తారో అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ సో ఇది అనమాట 2 ఆపర్చునిటీస్. ఈవెన్ 5 మినిట్స్లో కూడా మీరు చూడొచ్చు ప్రైస్ క్లోజ్ అంటే ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యింది, బట్ స్టిల్ ఇది వెరీ నెక్స్ట్ క్యాండిల్లోనే రిజెక్షన్ కనిపించింది అనమాట. సో మనకి 2 టైమ్ ఫ్రేమ్స్లలో సేమ్ అదే ప్రైస్ యాక్షన్ కనిపించింది. ఫస్ట్ ఈ క్యాండిల్లో క్లోజ్ కనిపించింది, నెక్స్ట్ క్యాండిల్లో రిజెక్షన్ కనిపించింది. సో 2 టైమ్ ఫ్రేమ్స్లో మనం కన్సిడరేషన్ తీసుకున్న తర్వాత మనకి అది బేరిష్ మూవ్ అనే కన్ఫర్మ్ అయ్యింది. సో మనము బేరిష్ మూవ్ కోసం అని చెప్పేసి మనము ఒక సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ సిఈ ట్రేడ్ తీసుకోవచ్చు, ఇక్కడ పిఈ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది ఇక్కడ వరకే పెట్టాలని లేదు, మీరు మెల్లిమెల్లిగా ట్రయల్ చేసుకుంటూ మీరు ప్రాఫిట్స్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మోర్ దెన్ 3 to 4 క్వాంటిటీ లేదా ఈవెన్ మోర్ దెన్ 1 క్వాంటిటీ తీసుకున్నా కూడా ఇక్కడ ఒక లాట్ బుక్ చేసేసుకోండి. తర్వాత మెల్లిమెల్లిగా ట్రయల్ చేసుకుంటూ ఇంకొక లాట్ బుక్ చేసుకుంటే మీకు అప్పుడు ప్రాఫిట్స్ అనేది మీకు ఇంకా బెటర్ ప్రాఫిట్స్ వస్తాయన్నమాట ట్రయల్ చేసుకుంటూ ఉంటే. సో బట్ ఎస్ఎల్ మాత్రం డెఫినెట్గా మీరు సిస్టమ్ మీద పెట్టండి. సిస్టమ్ మీద పెడితేనే మనము సస్టైన్ అవ్వడానికి, మార్కెట్లో లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వడానికి వీలవుతుంది. మనం మైండ్లో పెట్టుకుంటే ఒక రోజు సరిపోతుంది మన క్యాపిటల్ మొత్తం వైపౌట్ అవ్వడానికి. సో అందుకే కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఆప్షన్స్ అనేది చాలా రిస్కీ, బట్ స్టిల్ ఇది ఇంపాసిబుల్ అని అయితే చెప్పలేము మనము. ఇది పాసిబులే, ఎంతోమంది దీంట్లో ప్రాఫిట్స్ చేశారు. సో మనం కూడా ప్రాఫిట్ చేయొచ్చు, బట్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది, సైకాలజీ అనేది మనం బెటర్గా మనము మెయింటైన్ చేయగలం. మనం సైకాలజీ బెటర్గా మెయింటైన్ చేసి మనం రిస్క్ మేనేజ్మెంట్ కనుక మనం దాన్ని మెయింటైన్ చేయగలిగితే మనకి డెఫినెట్గా మనము ఈ మార్కెట్లో సక్సెస్ మనం అందరం కలిసే అవుదాము. సో ఈ వీడియో నేను అనుకుంటున్నాను మీకు ఎంతో కొంత వాల్యూ యాడ్ అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ సిపిఆర్తోనే మాత్రమే కొంతమంది ఉన్నారు ఓన్లీ సిపిఆర్ యూజ్ చేసి ట్రేడ్ చేసే వాళ్ళు నాలాగా. నేను సిపిఆర్ యూజ్ చేస్తాను అండ్ ఐసిటీ కాన్సెప్ట్స్ కూడా యూజ్ చేస్తాను, బట్ నా బెస్ట్ సెటప్ వచ్చి సిపిఆర్ అనమాట. సో మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా, మీ కొలీగ్స్ మార్కెట్లో ఎవరన్నా సిపిఆర్ యూజ్ చేసి ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి. అండ్ మీకు ఒకవేళ ఈ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు ఏమన్నా దీని గురించి ఇప్పుడు నేను చేసిన వీడియో గురించి ఏమన్నా మీరు కమెంట్ చేయాలి అని అనుకుంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా చూస్తాను, రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ.